నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ముంగర శైలజ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టామని కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో మహిళలకు చట్టసభలలో స్థానిక ఎన్నికలలో 33% రిజర్వేషన్ కల్పించి 2029 నుంచి అమలు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని, కానీ దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టి బీసీల శాతం లెక్కించి రాష్ట్రాలలో బీసీలు జనాభా దామాషా ప్రకారం ఏ విధంగా ఉన్నారు, అందుకు అనుగుణంగా 33%లో బీసీలకు మహిళలకు సబ్ కోటా అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు నర్మదాబాయ్, నవనీత, వసంత, షేక్ సలీం, దామోదర్, తరుణ్ సింగ్, బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ముంగర శైలజ. నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు 2023లో అమలు చేసిన మహిళా రిజర్వేషన్ చట్టం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ చట్టాన్ని 2029 నుంచి అమలుపరచాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని స్వాగతిస్తున్నాము. కానీ ఈ చట్టంలో ఓబీసీ మహిళలకి సబ్ కోటా కల్పించాలని కోరుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం మీద నేనే ఓబీసీ సామాజిక వర్గం నుంచి వచ్చానని మోడీ గారు చెప్పడం జరుగుతుంది. ఆయన కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పాలన చేసే పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ నోరు మెదపటం లేదు, నిమ్మకి నీరెక్కినట్టున్నారు. మహిళల గురించి, ముఖ్యంగా ఓబీసీ మహిళలు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళలు పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో సబ్ కోటా కల్పించాలని ప్రధాన డిమాండ్గా చేస్తున్నాము. దీన్ని కల్పించిన రోజే ఏ మహిళ అయినా, ఓబీసీ మహిళ అగ్రవర్ణ మహిళలతో సమానంగా రాజకీయం చేయగలుగుతుంది. కానీ మహిళల్ని తొక్కివేస్తూ ఈ చట్టాన్ని అమలు చేస్తే ఓబీసీ సామాజిక వర్గం మహిళలు ఎంతో నష్టపోతారు. దీన్ని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా మాకు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరణ చేసి 2029లో మాకు ఓబీసీ మహిళలకి సబ్ కోటా కల్పిస్తూ అమలు చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. నా పేరు నర్మదా. నేను బీసీ సంక్షేమ సంఘంలో జిల్లాకి మహిళా అధ్యక్షురాలిని. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన కేసర శంకర్రావు గారి ఆదేశాల మేరకు మనము 2023లో అమల్లో పరిచిన బీసీ మహిళలకు 33%లో సబ్ కోటా, ఓబీసీ మహిళలకు ఎంత, ఇప్పుడు రాబోయే 2029లో మా పార్లమెంట్లో వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అన్ని రాష్ట్రాల ప్రజలు, రాష్ట్రాల మంత్రులు అయినా ఎవరైనా దాని గురించి సబ్ కోటా ఎంత అని అడగటం, నోరు విప్పటం లేదు. దాని గురించి చాలా బాధాకరంగా ఉంది మాకు. ప్రతి మహిళ పార్లమెంట్లో, ఓబీసీ మహిళ పార్లమెంట్లో అడుగు పెట్టాలని మా మహిళలను కోరుకుంటున్నాము. నమస్కారం. సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మా రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు గారి ఆదేశాల మేర బీసీలకు మహిళా రిజర్వేషన్లో 33% 2023లో యాక్ట్ తీసుకొచ్చి 2029 నుంచి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యాక్ట్లో 33% మహిళలకు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కానీ యాజ్ ఎ బీసీ అసోసియేషన్ లీడర్స్గా యాక్చువల్గా బీసీలు దేశంలో ఎంతమంది ఉన్నారు అనే డేటా లేకుండా, బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారో డేటా తెలియకుండా బీసీ 33% రిజర్వేషన్ అనడం కరెక్ట్ కాదు. ముందు బీసీల యొక్క డేటా బయట తీసుకొచ్చిన తర్వాత 33%లో ఉన్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ దానిలో బీసీ మహిళలకు ఎంత కోటా వస్తుందో బేస్డ్ ఆన్ ది డేటా తీసుకొని
ఆ డేటా ప్రకారంగా వీళ్ళకి సబ్ కోటా డిసైడ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం కోరుకుంటుంది. మనం ముందు నుంచి చూస్తున్నాము, లాస్ట్ 30 yearsలో బీసీ లీడర్స్ ఇదివరకు బీసీ బిల్ పెట్టినప్పుడు 33% ఇస్తామని చెప్పారు. అప్పట్లో బీసీ లీడర్స్ దాన్ని అబ్జెక్ట్ చేశారు. యాక్చువల్గా బేస్డ్ ఆన్ పాపులేషన్ పైన బీసీ మహిళలకు కూడా అవకాశం రావాలి అని అంటే కంపల్సరీ ఓబీసీ సబ్ కోటాను ఇవ్వాలని చెప్పి ఆ రోజే గొడవ చేయడం, తర్వాత ఆగిపోయింది. రీసెంట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినా ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఈ సబ్ కోటాను పెట్టకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇమీడియట్గా మా బీసీ సంక్షేమ సంఘం రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ ఫస్ట్ కుల జనగణన చేసి దానిలో బీసీల డేటా తీసి తర్వాత ఈ బీసీ మహిళలకు సబ్ కోటాను డిసైడ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.